ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి కారణం చాలా మంది. అందులో ప్రొఫెసర్ కోదండరాము మెయిన్ పిల్లర్. అక్కడ విజయ సంఘాలు అందరు ప్రొఫెసర్ చెప్పినట్టు అక్కడ మనం అందరం నిరంకుశ పాలన తొలగించడానికి పెద్ద ఎత్తున ఏకమై ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చెరువగీతం వాడినాం. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కాదు ఎత్తుకుంది. ఆయనకంటే ఇక్కడ వాళ్ళకంటే రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నారు భుజాన. నిజంగా రాహుల్ గాంధీ ఎత్తుకోవడంతో దేశంలో ఒక సాంఘిక విప్లవం స్టార్ట్ అయింది. దానికి మనం అందరం అభినందించాలి. ఎందుకంటే ఎవరి కులం జనాభా ఎంతుంటే దానికి తగ్గట్టు అన్ని బెనిఫిట్స్ పొందాలని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పటికి ఒక 50 మీటింగ్లు అలా చెప్పాడు. ఇది సామాన్య విషయం కాదు, తెగింపుతో ఉన్న సాహసం అది. ఎందుకంటే నోరు లేని అణచివేయబడ్డ జాతుల పచ్చాన ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నొక్కేస్తారు. ఈ పేద కులాలకు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువ. అందుకే అయినప్పటికీ కూడా బలహీన పచ్చాన ఆయన మాట్లాడడం నిజంగా దేశానికి శుభ పరిణామం. ఆయన అడుగుజాడల్లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి కామన్ డిక్లరేషన్ లోపల బీసీ రిజర్వేషన్లను 42%, మనం యాక్చువల్గా 50% కొడుతూ చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల రిజర్వేషన్ పెట్టాలి, స్థానిక సంస్థల్లో 50% పెట్టాలని పోరాడుతున్నాం. 42 వాళ్ళు చెప్పినాక రాజీ పడ్డాం. టెంపరీ రాజీ, పర్మనెంట్ రాజీ అవడం కాదు, టెంపరీగా. సరే మొదలు 42 రాని, ఇంతకుముందు కొట్లాడి 34% పెట్టించుకున్నాం. దాన్ని 20కి తగ్గించారు సుప్రీంకోర్టు సాగు చూపెట్టి. ఇప్పుడు సందర్భం వచ్చింది. అయితే ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా రాజకీయ కోణంలో చూడకుండా, స్వలాభం కూడా చూడకుండా, నిస్వార్థ కోణంలో మనం దీన్ని సాధించవలసినటువంటి అవసరం ఉంది. ఇది 42% పెడితే 42% పెడితే ఇది చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమన్నా ఏర్పడతాయని చర్చ జరుగుతుంది సమాజం లోపల. అయితే దీన్ని అధిగమించడానికి మన కారణాలు ఉన్నాయి. మొదట జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం పెంచితే న్యాయపరమైన అంశాలను దాటేయవచ్చు. సుప్రీంకోర్టు 50% దాటొద్దని అనేక సార్లు చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసులో అనేక కేసుల లోపల జనాభా ప్రకారం జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే ఆ జనాభా లెక్కల ప్రకారం పెంచొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మీరు కొద్దిగా శ్రద్ధ వినాలి. దీన్ని రాజకీయం చేయకుండా మనం ఎట్లా సాధించాలని చూడాలి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చూడకుండా దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసులో, తమిళనాడు కేసులో వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించి వాళ్ళు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు నిలబెట్టుకోగలుగుతారు. ఇదే సందర్భంలో గెలవడానికి మనం జనాభా లెక్కలు తీసి పెంచితే గెలవడానికి 50% అవకాశాలు ఉన్నాయి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు అగ్రకులాల్లోని పేదలకు 10%. అప్పుడు సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. 50% సీలింగ్ ఉంది, ఎట్లా వస్తారు? 10 పెంచితే 60 అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు తన మెజార్టీ జడ్జిమెంట్లో 7 మందిలో 6 మంది పెంచవచ్చు జనాభా. 50% సీలింగ్ అనేది పర్మనెంట్ కాదు, సమయ సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చు అని అన్నది. మారుతున్న కాలానుగుణంగా పెంచుకోవచ్చు అన్నది. దాని ప్రకారం చూసినట్టయితే ఇక్కడ మనం పెంచుకుంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా సమర్థిస్తుందని నేను భావిస్తున్నా. దానికి బలమైన అడ్వకేట్ అని పెట్టి రాష్ట్ర ప్రభుత్వము వాదించారు అక్కడ. ఇంకొకటి ఉన్నది పెంచుకుంటే నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు ఇండియా కూటమి బలమైనటువంటిది ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇండియా కూటమికి అధ్యక్షుడు. ఆయన అనేక సభలలో మాట్లాడుతున్నాడు, అది మంచి పరిణామం. అయితే ఇక్కడ ఇండియా కూటమి తరఫున ఏమని ఈ జనాభా ప్రకారం లోకర్బాట పెట్టాలి, మొత్తం 76 ఏళ్ళు బీసీలకు అన్యాయం జరిగింది, ఎందులో వాటా జరగలేదు వాళ్ళకి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ మాట తిన్నాడో, రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు పెట్టాలి పార్లమెంట్లో. అది ఖచ్చితంగా మన నుంచి ఒత్తిడైతే పెంచుతాడని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే అన్ని పార్టీలు కూడా దానికి సపోర్ట్ చేస్తాయి.
ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. అది ఈజీగా పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. నితీష్ కుమార్ చేస్తారు, టీడీపీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ చేస్తుంది. చాలా పార్టీలు అన్నీ కూడా ప్రైవేట్ బిల్ పెడితే పాస్ అవుతుంది, అది రాజ్యాంగ బద్ధమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దలు గుర్తించి పార్లమెంట్లో పెట్టిన సక్సెస్ అవుతుంది, సుప్రీంకోర్టులో కేసు వేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం 50% ఉంది. కాబట్టి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు లేవు. దీని విషయాన్ని మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి చెప్పి సన్నాహాలు చేయాలి. సడన్గా వెళ్తే కాదు, జనాభా లెక్క తీయడం ఒక భాగం, పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం ఒక భాగం. ఇది చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. లేకపోతే మనమందరము అన్ని పార్టీలు కానీ నాయకులు కానీ స్వార్థంతో ఇది ఎట్లుంటుంది, పార్టీలల్లా పెంచినా పెంచకున్నా సరే కానీ రాజకీయంగా లబ్ధి ఉండాలని చూస్తారు. ఇక్కడ మాకు రాజకీయంగా లబ్ధి కాదు, ఇక్కడ బీసీలకు లబ్ధి కావాలి, జనాభా ప్రకారం ఎవరికి వాళ్ళకి లబ్ధి కావాలి, సర్పంచులు కావాలి. మేము మంత్రులు అడుగుతలేము, చైర్మన్లు అడుగుతలేము, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబరు, ఈ చిన్న పదవి ఇవ్వడానికి కూడా వ్యవస్థ ఒప్పుకోకపోతే తప్పనిసరి సమాజంలో తిరుగుబాటు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైతే దోపిడీ, పీడన, వివక్ష, అంచువేత ఉన్నదో ఆయా దేశాల్లో పల్లె తిరుగుబాటు జరిగింది. ఈ దేశంలో 3000 సంవత్సరాల నుంచి సాంఘిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, దోపిడీకి వ్యతిరేకంగా అనేక విప్లవాలు వచ్చిన ఘట్టాలు మనం చరిత్రలో చూస్తాం. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా పెద్ద మనసు చేసుకొని పెంచడానికి జనాభా లెక్కలు చేయాలి, పెంచాలని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద ఒత్తిడి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది. ఎందుకంటే జనాభా లెక్కలు దిగొద్దని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అట్లా ఆర్ఎస్ఎస్ అనేక సందర్భాల్లో కూడా ప్రకటించింది. మేము ఆర్ఎస్ఎస్ పెద్దలను అడిగారు, ఎందుకు అట్లా అడుగుతున్నారు మీరు అడిగితే వాళ్ళు ఏదేదో చెప్తారు, సమాజం చీలిపోతుంది అది ఇది అని చెప్పి. కానీ రాహుల్ గాంధీ ఆ కాదు ఎత్తుకున్నాక బీజేపీ భయపడ్డది, ఆర్ఎస్ఎస్ స్పందించి మేము జనాభా లెక్కలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ రాజకీయంగా వాడుకోవద్దని లెక్కలు తీస్తే చాలు, ఎట్లయితే అది అవుతుంది. ఇప్పుడైతే లెక్కలు చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ బీజేపీకి మూల స్తంభమైన ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది. కాబట్టి రాహుల్ గాంధీ స్పందిస్తే ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ అవుతుందనే భావన సమాజంలోకి లోతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అర్థవంతమైన ఫలప్రదమైనటువంటి ఆలోచన చేసి దీని మీద శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం పెద్దలు కృషి చేయాలి, మేధావులు, ప్రొఫెసర్లు. దీనికి జాతికి మేలు జరుగుతుంది. మనం నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి తప్పనిసరి భారతదేశంలో తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు, చైనాలో, రష్యాలో, కొరియా లాంటి చిన్న దేశంలో, అక్కడ ఆకలితో నకనకలాడినటువంటి దేశంలో, జ్ఞానవంతులు లేని దేశాల లోపల అక్కడి ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. అది సహజమేమో, సమాజంలో ఏనాటికైనా జరిగి తీరవలసిందే. ఇక్కడ కూడా భారతదేశంలో అనేక ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం అటు నాస్తికులు కానీ ఇటు ఆస్తికులు కానీ ఇద్దరు కూడా ప్రపంచంలో భారతదేశంలో అనేక విప్లవాలు శాంతియుత మార్గంలోనే వాళ్ళు కృషి చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మనం దీన్ని తీసుకొని తప్పనిసరి కోదండరామ్ గారు చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి నచ్చ చెప్పి దీనికి సమస్యకు పరిష్కారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఓ ప్రైమరీ లీడర్షిప్ పెరుగుతుంది. ఒక్కడేసారి పెరిగేది ఏం లేదు. సర్పంచులలో లీడర్షిప్ పెరిగితే గ్రామాలలో చైతన్యం వస్తే ఎక్కడికక్కడ ప్రజల లోపల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఈ విషయం లోపల గతం లోపల మీ అందరికీ తెలిసి ఉండాలని చెప్తున్నా. 1980లో నేను లా కాలేజీలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాను సర్పంచ్ రిజర్వేషన్. మీడియా దాన్ని వక్రీకరించింది. విద్యార్థులకు సర్పంచులకు ఏం సంబంధం అయినప్పటికీ కూడా చేసినాం. అంజయ్య మూవ్ చేశాం, క్లియర్గా ఆయన నుంచి కాలేదు, ఆ పట్టం దిగిపోయాడు. తర్వాత ఎన్టీ రామారావు
రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం వచ్చింది. వచ్చినప్పుడు మాతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని మీరు రిజర్వేషన్ల ఉద్యమాన్ని విరమించుకోండి, హైకోర్టు కొట్టేసింది, ఇది జనాభా లెక్కలు లేవని, కాబట్టి మీరు విరమించుకుంటే నేను లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతాను 20% పెట్టాడు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో మేము సంతృప్తి చెందాక మళ్ళీ 5-6 ఏళ్ళు పోరాటం చేశాం. 92-93 లోపల ఉద్యమాలు చేస్తుంటే అప్పుడు కూడా అమరనీయులు చేశారు. విజయభాస్కర్ రెడ్డి ఒక సబ్ కమిటీ వేశారు. పరిగి రామిరెడ్డి చాలామంది బీసీ సంఘాలతోటి చర్చలు జరిపి 34%కు పెంచుతూ జీవో తీశాడు. 33.3. ఆ తర్వాత రామారావు వచ్చినప్పుడు దాన్ని సరి చేశాడు 34కి. కాబట్టి ఇది చాలా రోజుల్లో కొనసాగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో కేసీఆర్ గారు దాన్ని తగ్గించారు 20కి. కొద్దిగా ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా గెలిచేదే, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల తగ్గించారు. అప్పటి నుంచి నాయకత్వం తగ్గిపోతుంది బీసీలు. కాబట్టి బీసీ ఇప్పుడు సర్పంచ్ గెలవాలంటే కూడా ఒక్కొక్కరికి లక్షలలో అవుతున్నాయి. ఊళ్ళల్లో భూముల ధరలు పెరిగినాయి, లక్షల రూపాయలు పెట్టి ఎమ్మెల్యే కంటే అవుతున్నాయి. పెద్ద మేజర్ విడాజీ ఉంటే 2-3 కోట్లు అవుతున్నాయి. బీసీలు ఇక్కడ పోటీ చేయలేరు. కాబట్టి ఈ సర్పంచ్ రిజర్వేషన్ల మీద గ్రామ స్థాయిలో విప్లవం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి స్పందించి రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నం అయితే జరగాలి కదా. ఒక ప్రయత్నం జరగడం లేదు. బీసీ సంఘాలను, ప్రజా సంఘాలను, పార్టీలను, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి దీనికి. సిపిఐ, సిపిఎం, అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్పంచులలో పెట్టండి, గ్రామాలలో చైతన్యం పెడుతున్నాయి. కాబట్టి ఇది అనివార్యం, సందర్భోచితం. కాబట్టి మీరు చొరవ తీసుకొని, ప్రభుత్వం మీ పట్ల గౌరవం ఉంది, ప్రజల నుంచి వచ్చిన నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కోసం ఎంతో కొట్లాడినాం. అందరు మీరు కృషిని గుర్తిస్తారు, కానీ చివరికి మీరే ఎక్కబడ్డారు. అది సహజంగా జరుగుతుంటుంది సమాజంలో. అయినా ఈరోజు మీకు ఆ ప్రతిఫలం రాబోతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ప్రతిపక్షాన్ని ఉన్న నాయకుడు కాబట్టి మీరు తప్పనిసరి మీరు చొరవ తీసుకొని ఇది పరిష్కారం శాంతియుతంగా, ఫలప్రదంగా దీన్ని జరపడానికి కృషి చేయాలని, జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.